నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్య ఒక ఛాలెంజింగ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. కానీ దీని సూచనలు సైన్స్ ఎర్లీగా తెలుసుకున్నారనుకోండి, ఇండివిజువల్స్ ఏంటి, కపుల్స్ ఏంటి, తొందరగా మెడికల్ అడ్వైస్ తీసుకొని వాటి ట్రీట్మెంట్స్ గురించి కనుక్కొని చేసుకుంటే సంతానలేమి సమస్య తొలగించుకొని సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఈరోజు 5 సూచనల గురించి మాట్లాడుతున్నా. అంటే 5 signs ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. మీకు సంతానలేమి సమస్య ఉండొచ్చు అంటున్నాను, ఖచ్చితంగా ఉంటుంది అనట్లేదు. సో కంగారు పడకండి, కానీ బాడీ కొన్ని సూచనలు ఇస్తుంది. సో వాటి గురించి తెలుసుకోండి. మొదటిది, ఆడోళ్ళలో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటారు. అంటే పీరియడ్స్ సరిగా అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ గా అవ్వడం, అంటే లెంత్ చాలా ఎక్కువ ఉండడం, అంటే పీరియడ్ కి చాలా డ్యూరేషన్ ఉండడము, ఫ్లో సరిగా ఉండకపోవడం, ఎక్కువ ఫ్లో అవ్వడము, తక్కువ ఫ్లో అవ్వడం అనేది ఒక పెద్ద సూచన. PCOS ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండొచ్చు, ఈ సూచన బట్టి మనం చెప్పేది. లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉండొచ్చు, దీని వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ఈ కన్సిస్టెంట్ గా అంటే రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే అండం సరిగా విడుదల అవ్వకపోవడం అనేది ఒక సూచన. ఈ అండం సరిగా విడుదల అవ్వకపోతే సంతానలేమి సమస్య అవ్వచ్చు. సో ఇదొక ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సూచన. రెండోది, పీరియడ్స్ అవ్వకపోవడము. దీన్ని ఎమనోరియా అంటారు. పీరియడ్స్ అవ్వకపోతే ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ లో, అంటే పిల్లలు కనే ఏజ్ లో పీరియడ్స్ అవ్వకపోతే దీన్ని ఎమనోరియా అంటారు. అండ్ ఇది ఒక సైన్, ఇన్ఫర్టిలిటీకి ఒక సైన్. అండ్ ఇది చాలా కారణాల వల్ల కావచ్చు. స్ట్రెస్, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో, బాడీ వెయిట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళలో, లేదా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, అంటే వయసు కన్నా ఎక్కువ అండాశయాల్లో అండాలు తగ్గిపోతే కూడా ఈ పీరియడ్స్ రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కావచ్చు. మూడోది, పెయిన్ఫుల్, చాలా నొప్పి కలిగి హెవీ పీరియడ్స్ లేదా ఉట్టి హెవీ పీరియడ్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటిది కూడా ఒక సూచన. సో మెన్స్ట్రువల్ క్రాంప్స్, హెవీ బ్లీడింగ్ చాలా రెగ్యులర్ గా ఉండడం వల్ల ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అంటారు, లేదా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కూడా కావచ్చు. దీనివల్ల ఫర్టిలిటీ మీద ప్రభావం ఉంటుంది. ఈ కండిషన్స్ వల్ల ట్యూబ్స్ లో స్కారింగ్, బ్లాకేజెస్ అవ్వడము, యూట్రస్ లో కూడా స్థలం సరిగా ఉండకపోవడము, ఇంప్లాంటేషన్ కి ప్రాబ్లం అవ్వడం, అంటే పిండం వచ్చిన తర్వాత కూడా అక్కడ అతకకపోవడం అనేది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల, ఎండోమెట్రియోసిస్ వల్ల అవ్వచ్చు. సో దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కావచ్చు. సో ఎక్కువ ఫ్లో ఉంటే, చాలా నొప్పిగా ఉంటే ఎండోమెట్రియోసిస్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఖచ్చితంగా ఉంటుందని అనట్లేదంటే ఒక సూచన. టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది. నాలుగోది, మేల్ ఇన్ఫర్టిలిటీ సిమ్టమ్స్. పురుషుల్లో ఏంటంటే కొన్ని సూచనలు ఉంటాయి. సెక్షువల్ ఫంక్షన్ సరిగా ఉండకపోవడం, నొప్పి ఉండడం, స్వెల్లింగ్ ఉండడం, వాపు ఉండడం టెస్టిస్ లో, లేదా ఇజాక్యులేషన్ లో ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీకి సూచన. లో స్పర్మ్ కౌంట్, కణాలు సరిగా ఉండకపోవడము, మొటిలిటీ కదలిక బాగుండకపోవడము, ఆకారం బాగాలేకపోవడం కూడా ఒక కారణం ఇన్ఫర్టిలిటీకి. కానీ ఇవన్నీ ఏంటంటే సీమన్ అనాలిసిస్ ద్వారానే తెలుస్తాయి. సో కణాల పరీక్ష చేయించుకుంటే కణాల పరిస్థితి ఏంటి తెలుస్తుంది. కాకపోతే కొన్ని సూచనలు ఉంటాయి బాడీ నుంచి. సెక్షువల్ ఫంక్షన్ అన్నాను, నొప్పి అన్నాను, ఇజాక్యులేషన్ ఇష్యూస్ అన్నాను, ఇవన్నీ ఉంటే కూడా సూచన. ఐదోది, ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ అంటామండి. అంటే వయసుతో పాటు వచ్చే నార్మల్ గా న్యాచురల్ గా అయ్యే ఫర్టిలిటీ తగ్గిపోవడం. ఆడోళ్ళలో 35 తర్వాత ఇది మొదలవుతుంది, పురుషుల్లో 40 తర్వాత ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక సిగ్నిఫికెంట్ రీజన్ సంతానలేమి సమస్యకి. ఆడోళ్ళలో ఎన్ని అండాలు ఉండాలో అండాశయాల్లో అది పుట్టినప్పుడే ఖాయమైపోతుంది. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఖాయమైపోతుంది నంబర్, కానీ పుట్టిన తర్వాత ఆ నంబర్ చేంజ్ అవ్వదు. సో ఇంప్రూవ్ అవ్వచ్చా, నంబర్ ఇంప్రూవ్ అవ్వచ్చా, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చా అనేది అవ్వదు ఆడోళ్ళలో. సో క్వాలిటీ, క్వాంటిటీ ఏజ్ బట్టి ఇంకా పడిపోతా ఉంటుంది, కానీ అది ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వదు. పురుషుల్లో కూడా ఇదే అవుతుంది, కానీ టైం కొంచెం లేటర్ అనమాట. 40-45 తర్వాత ఈ స్పర్మ్ క్వాలిటీ అనేది డిక్లైన్ అవుతుంది. సో ఈ 5 సూచనల్లో ఏ సూచన ఉన్నా ఆడోళ్ళలో కానీ పురుషుల్లో కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంగారు పడకూడదు. సంతానలేమి సమస్య ఉండొచ్చు అంటున్నాను, ఖచ్చితంగా ఉంటుంది అనట్లేదు. ఒక గైనకాలజిస్ట్ ని, యూరాలజిస్ట్ ని, లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తే అన్ని ఇవాల్యుయేషన్స్, అంటే టెస్ట్లు, పరీక్షలు అన్ని చేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఇష్యూ ఏంటి, అండ్ ఏ ట్రీట్మెంట్ చేస్తే మీకు తొందరగా ఛాన్స్ వస్తుంది ప్రెగ్నెన్సీ అవ్వడానికి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.